హలో ఫ్రెండ్స్, ఇవాళ మన మొక్కల కుండీల్లో కనపడే స్నేల్స్ గురించి తెలుసుకుందాం. అండ్ వాటిని ఎలాగా రిమూవ్ చేసుకోవాలి, లేకపోతే వాటి వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, ఇలాంటివన్నీ డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. స్నేల్స్ అంటే శంఖం లాగా షేప్లో ఉండే పురుగులు. మనకి ఇంకా పెద్ద సైజులో కూడా ఉంటాయి పెద్దవి, కానీ మనకి ఎక్కువగా అంత కంటైనర్స్లో అంత కనపడవు. సో వాటి వల్ల అంత ప్రాబ్లం ఉండదు. ఈ చిన్న చిన్న శంఖంలాగా ఉండే ఆ షేప్లో ఉండే వాటితోనే ప్రాబ్లం. సో అవి యూజువల్గా మాయిస్ట్ సాయిల్స్లో, అంటే తేమగా తడిగా ఉన్న మట్టి, తర్వాత మనం మల్చింగ్ చేస్తుంటాం కదా సమ్మర్స్లో. సో ఆకులు అవి ఇంకా ఉంటాయి అండ్ మల్చ్ చేస్తూ ఉంటాం కాబట్టి అలాగా దేనికన్నా కింద దాకుని ఉండటం వాటికి చాలా ఇష్టం అన్నమాట. ఏ టైం అంతా చక్కగా దాకుని రాత్రులు యాక్టివ్గా ఉంటాయి. అవి నాక్టర్నల్ అన్నమాట. సో నైట్ టైం అవన్నీ బయటకు వచ్చేసి చకచక మొత్తం అవి తినేసి మళ్ళీ పొద్దున్న ఆ ఎండ తగిలే టైంకి మళ్ళీ మాయమైపోతాయి, మళ్ళీ దాక్కునిపోతాయి. సో మనం వాటిని పట్టుకోవాలి, లేకపోతే వాటి మీద ఏమన్నా చెయ్యాలంటే మనకి అనువైన టైం ఎప్పుడంటే ఈవినింగ్స్, అంటే కొంచెం చల్లబడినాక కనపడుతూ ఉంటాయి. అండ్ ఎర్లీ మార్నింగ్స్ ఇంకా అవి తినే ప్రాసెస్లోనే ఉంటాయి. సో అలాంటప్పుడు మనకి ఎక్కువ దొరుకుతాయి. మెయిన్లీ మనం ఇవి రిమూవ్ చేయాలంటే వాటిల్ని మనం మాన్యువల్గా అవి ఎక్కువగా ఉండే దగ్గర మనం తీసి పడేయాలి. ఒకసారి ఈ కుండీని చూడండి, బయట కూడా ఎలా వచ్చేసి పట్టుకుని ఉన్నాయో అన్నీ ఉన్నాయన్నమాట ఆ కుండీల్లో. ఇది మెట్ల మీద ఉండే కుండీ, వైలెట్ కలర్ ప్యాషన్ ఫ్లవర్ది. సో మేడ మీదకి తీసుకొచ్చింది అన్నమాట. దీన్ని 1 year మెట్ల మీదే ఉండేది. అండ్ పైన ఒక లేయర్ మల్చ్ ఎండాకులు అవి ఉండే. ఓన్లీ నీళ్ళు పోసేవాళ్ళం, కానీ లోపల ఎప్పుడు ఇంత క్లియర్గా అబ్జర్వ్ చేయలేదు. ఈ కుండీ ఆల్రెడీ నేను తీసుకొచ్చి 1 రోజు అయింది. నెక్స్ట్ డే నేను ఎందుకు అబ్జర్వ్ చేస్తే చాలా ఉన్నాయి. అండ్ ఓ చేత్తో నేను క్యామ్ పట్టుకుని మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మూమెంట్ అది ఉంది, సారీ ఫర్ దాట్. చూసారా ఎన్ని ఉన్నాయో. సో ఈ లెవెల్లో ఇన్ని, అంటే ఇవన్నీ గుడ్లు పెట్టేసి పిల్లలు మాట ఎలా మల్టిప్లై అయిపోయినాయో చూసారా. సో ఇంత మనకు ఉన్నప్పుడు ఒక్కటి ఉందంటే ఇలాంటి కుండి మొత్తం అంతా అవి పాకేసి మిగిలిన వాటిల్లో కూడా వెళ్ళిపోతాయి. అందుకు మనం ఏం చేయాలంటే పైన ఒక లేయర్ అంతా మనకు తెలియదు, వాటి ఎగ్స్ ఉంటాయి, తర్వాత వాటి బేబీస్ ఉంటాయి. సో మనం ఏరటానికి కూడా కష్టం. అందుకని పైన లేయర్ అంతా ఇలాగా దేంతోనన్నా తీసేసి ఇంచుమించు 1 inch సాయిల్ వరకు క్లియర్ చేసేసి దూరంగా ఎక్కడన్నా పడేయాలి. మొత్తం డాబా మీద కాకుండా కింద ఎక్కడో తీసుకెళ్ళిపోయి వాటిని పడేయాలి. ఓకే, అంటే ఇక్కడ వాటికి ఫుడ్ అది ప్రాపర్గా ఉంది, సాయిల్ మాయిస్ట్గా ఉంది, వాటికి మంచి బ్రీడింగ్ కండిషన్స్ అని చెప్పొచ్చు అన్నమాట. అవి కావాల్సిన వసతులన్నీ మనం ఏర్పాటు చేసి వాటి డైనాసిటీని మనమే పెంచామన్నమాట. ఓకే, మనం వాటిని పట్టుకోవాలంటే కొన్ని ట్రాప్స్ మనం వాటికి రెడీ చేయాలి. సో ఈవినింగ్ అవి యాక్టివ్గా ఉంటాయి కాబట్టి మనం ఆ ఈవినింగ్ టైమ్స్ అప్పుడు మనం వాటి కోసం బెయిట్, అంటే ఎర తయారు చేయాలన్నమాట. సో ఒకసారి ఇటు చూడండి. ఇప్పుడు ఇలాంటి దాంట్లో మీకు ఎక్కువ కనపడినాయి అనుకోండి, ఇలాగా ఏదైనా లోతు తక్కువ ఉన్న పళ్ళల్లో బియర్ కానీ, లేకపోతే ఏదైనా ఫ్రూట్ జ్యూసెస్, గ్రేప్ జ్యూసెస్ లాంటి ఫ్రూట్ జ్యూసెస్కి అవి అట్రాక్ట్ అవుతాయంట వాసనకి. సో వాటి కోసం వచ్చి ఆ గిన్నెలో కానీ లేకపోతే ఆ పళ్ళెంలో కానీ పడిపోతాయి. సో అవి మనం 1 రోజు 2 రోజుల తర్వాత ఎక్కువ కలెక్ట్ అయినాక తీసి వాటిని పడేయాలి. ఇంకా వాటికి మెత్తని వెజిటేబుల్ తొక్కలు కానీ, ఫ్రూట్స్